ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే నిజంగా చెప్పాలంటే అసలు ఒకరి ప్రాణాలంటే లెక్క లేదు, ఒకరంటే గౌరవం లేదు, ఒకరికి ఇచ్చే రెస్పెక్ట్ లేదు. అంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, పట్టించుకోకపోవడం కావచ్చు, చదువు మీద శ్రద్ధ కావచ్చు, పిల్లల మీద స్ట్రెస్ కావచ్చు, ఈ మొబైల్ అడిక్షన్ కావచ్చు, ఈ నెట్ ఏదైతే వినియోగం ఉందో విపరీతంగా పెరిగిన తర్వాత ముఖ్యంగా 2016 నుంచి ఈ జియో వచ్చిన తర్వాత నెట్ మనకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ డిజిటల్ వినియోగము ఎక్కువైపోయింది. దాదాపు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఒక 2 నిమిషాల్లోనే ఏ వార్త అయినా కానీ మనకు చేరవేరుతూ ఉన్నది. అంటే మొబైల్ నుంచి మనం చూడొచ్చు. సో అట్లాంటి ఒక మొబైల్ చేయబట్టి ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాలు తీసే వరకు వస్తుందంటే ఏ రేంజ్లో ప్రభావితం చేస్తుందో డిజిటల్ వినియోగం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డిజిటల్ వినియోగం ద్వారా ప్రమాదం ఉన్నది, ఎట్ ద సేమ్ టైము బెనిఫిట్ కూడా ఉన్నది. అంటే దాన్ని ఎట్లా వినియోగించుకుంటాం అనేది మనము ఇక్కడ ప్రధానమైన ప్రశ్న అన్నట్టు. సో ఇక్కడ మన వెనుక ఉన్న అమ్మాయి చూసుకోవచ్చు. ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి నర్సింగ్ చేస్తుందంట. వికారాబాద్ జిల్లాలో ఒక మండలంలో యాచరం అనే గ్రామంలో వీళ్ళ తల్లిదండ్రుల్ని చంపేసింది. ఎట్లా చంపేసింది? 5 ఇంజక్షన్లు ఇచ్చేసి వీళ్ళ తల్లిదండ్రులను చంపేసింది. ఎందుకు చంపేసింది? వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి లవ్ చేసుకొని ఒకరినొకరు ఇష్టపడితే తను వేరే క్యాస్ట్ అయినా అని చెప్పేసి తల్లిదండ్రులు రిజెక్ట్ చేస్తే నా ప్రేమకు అడ్డొస్తున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు తొలగించుకోవాలనే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉన్నదో, సైకో మెంటాలిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళ తల్లిదండ్రులను చంపేసిన పరిస్థితికి తీసుకొచ్చింది అనమాట. అంటే ఒక ప్రేమ 90స్లో కావచ్చు, 2000లో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ 2020 తర్వాత జెన్జీ యూత్ కావచ్చు, వీళ్ళంతా మైండ్ సెట్ మారుతూ వస్తున్నది. ఒకప్పుడు లవ్ చేస్తే సింగిల్గా ఉండిపోయేవాళ్ళు, లేదంటే తనని లవ్ చేసుకునేవాళ్ళు. దాని తర్వాత లవ్ ఫెయిల్ అయ్యి తర్వాత బాధపడి వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేసుకునేవాళ్ళు, లేదంటే అదే అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని పోయేవాళ్ళు అనమాట. అది ఎక్కువ ట్రెండ్ నడిచింది. అంటే లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు, ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారని ఇట్లాంటి మనం వార్తలు బాగా విన్నాం. కానీ ఈ మధ్యలో 2000 ఈ నెట్ వినియోగం ఎక్కువైపోయిన తర్వాత, ఈ డిజిటల్ వినియోగం ఎప్పుడు ఎక్కువైపోయిన తర్వాత, ఈ సెల్ ఫోన్లను ఎక్కువైపోయిన తర్వాత ప్రేమ రూపురేఖలన్నీ, ఈ ప్రేమించుకోవడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ రూపురేఖలన్నీ మారిపోతూ వస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రయారిటీస్ కూడా మారిపోతూ వస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా వీళ్ళు లెక్క చేయని పరిస్థితికి వస్తూ ఉంది. మనం గత 2 సంవత్సరాల నుంచి కావచ్చు, విపరీతమైన ఎక్కడ చూడు నెలకొకటో రెండో, కనీసంలో 2, 1 ఇట్లాంటి వార్తలు మనం చూసినాం. గతంలో మనం 2 నెలల క్రితం ఒక 10th క్లాస్ అమ్మాయి డైరెక్టు వాళ్ళ లవర్ తోటి మనం చూసినాము. గాజుల రామారం ఇక్కడ వాళ్ళ అమ్మని 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ లవర్తో కలిసి చంపేసిందంటే ఎంత డేంజర్గా వాళ్ళ మైండ్ సెట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పిల్లల మీద ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారో వీళ్ళు, వాళ్ళకి కావాల్సినది రాకపోతే ఏ విధంగా వీళ్ళు తప్పుదారి పడతా ఉన్నారో అని చెప్పేసి ఎంత ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇతర ఎవరైతే చూస్తూ ఉన్నారో, మళ్ళీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వార్తలకు ఎక్కిన తర్వాత ఇదే వార్తని మళ్ళీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే న్యూస్ ఇదే యూత్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ప్రభావం చూపించినా కూడా ఇట్లాంటి పెరిగిపోతున్న తరుణంలో అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచించకుండా ఇంకెక్కువ అవుతున్నాయి అని చెప్పేసి తక్కువ అయితే లేవు. సో మరి దీని మీద ఏం చేస్తే మరి తగ్గుతాయని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఒకవైపు మేధావులు కూడా ఆలోచించాలి. అవసరమైతే ఇట్లాంటి వాళ్ళు చేయడానికి తల్లిదండ్రులను చంపే విధంగా ఏవైతే సైకో బుద్ధి ఉంటుందో ఇట్లాంటకు ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి, ఆ చట్టం కూడా వస్తే కానీ ఇట్లాంటి తగ్గదు కావచ్చు అని చెప్పేసి అనేది ఆలోచించాల్సిన పరిస్థితికి అయితే వస్తూ ఉన్నది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు లేకపోతేనే మనము లేము. సో వాళ్ళు లేకపోతే మనం ఎక్కడిది? కనీసం నువ్వు లవ్ చేస్తే చెయ్యి, కానీ మనం ఒక ట్రెండ్ చూసినాము. పోయి అమ్మ నాన్న ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళేసి వాళ్ళు ఎవరైతే ప్రియుడు ఉన్నాడో వాళ్ళ ఇద్దరు కలిసి ఎక్కడికో వేరే డిస్ట్రిక్ట్ కాదు వేరే స్టేట్ వెళ్ళి కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి సందర్భాల నుంచి మనము ఈరోజు అమ్మా నాన్న ఒప్పుకోకపోతే వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం, అవసరమైతే వీళ్ళ పీరియడ్తో దాడి అయిపోయడము, వాళ్ళ చుట్టాలతో దాడి అయిపోయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పరువు హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు కొన్ని రోజులు ఇంకా పరువు హత్యలు కూడా
చూసినాం అట్లాంటి సంఘటనలు కూడా. సో మరి ఇట్లాంటి పరిణామాలు మార్పులు వచ్చే కొద్దీ ఇట్లాంటి పరిణామాలు మంచిదేనా అంటే అస్సలు మంచిది కాదు సమాజానికి. ఎందుకంటే ఇట్లాంటి పరిణామాలు జరగకూడదు అసలు. ఎందుకంటే నీకు ఇష్టం లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి నీకు అవసరమైతే నా లైఫ్ నేను చూసుకున్నా అని చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఎవరైతే నీకు జన్మనిచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏదో కొన్ని రోజులు సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళ బాధపడుకుంటూ అదే పోయితే పోయిందనుకోని చెప్పేసి చాలామంది అట్లా ఉన్నారు. దాని తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ పేరెంట్సే పిలిచిళ్ళు ఎంతైనా మా కన్న బిడ్డే కదా మా కన్న కొడుకే కదా అని చెప్పేసి ఎక్కడికో పోయి వాళ్ళు బతుకుతాంటే వచ్చేసి మళ్ళీ పేరెంట్స్తో వచ్చే విధంగా వచ్చి కలిసి ఉండేలా కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. చాలామంది పిలుచుకున్నారు 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిలిపించుకొని రాండిరా ఏదో ఒకటి అయిపోయింది అని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని ఇప్పటికి కలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కలవని కుటుంబాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అంటే మాట్లాడుకోని కుటుంబాలు ఉన్నాయి, మాట్లాడుకునే కుటుంబాలు ఉన్నాయి, కలిసి కుటుంబాలు ఉన్నాయి, కలవని కుటుంబాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు కన్న తల్లిదండ్రులను చంపే పరిస్థితికి తీసుకొస్తున్నారంటే ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి ఇట్లాంటి సంఘటన మీద. సో ఒక్కసారి చూడొచ్చు మనము. ప్రియుడి కోసము కన్నవారిని పొట్టన పెట్టుకున్న ఓ కూతురు దురాగతం బట్టబయలైంది. వికారాబాద్ జిల్లాలో దంపతుల మృతి కేసులో ఊహించని ట్విస్టు అందరిని షాక్ గురి చేసింది. బట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన దశరథు లక్ష్మీ దంపతులు నిన్న ఒకరి తర్వాత మరొకరు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పుల బాధతో దశరథ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడవగా ఆ బాధను తట్టుకోలేక లక్ష్మీ సైతం ప్రాణాలు విడిచిందని కుటుంబ సభ్యులు భావించారు. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై మృతుల కుమారుడు అశోక్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంట్రీతో ఊహించిన వెలుగు చూసింది. సో ఇట్లా ఏదైతే గుండెపోటు అని చెప్పేసి ఒక చిత్రీకరణ చేసి అబద్ధాలు ఆడి ఇంజక్షన్ ఇచ్చినా కూడా పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళకుంటారా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు ఎట్లా చనిపోయారని చెప్పి. ఈ మధ్యలో చంపినా కూడా పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడము, చంపలే అని చెప్పడము ఇట్లాంటి పెరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత చేసేది ఏంటంటే అనుమానిస్తారు. అనుమానించి దాన్ని పోస్ట్మార్టం చేయడం, ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాన్ని తదుపరి కార్యాచరణ మొదలు పెడతా ఉన్నారు. అది ఏదైతే ఫైనల్ డెసిషన్ ఉందో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో అట్లా ఇమీడియట్గా వాళ్ళు కూడా ఫైనల్కి రాకుండా అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తే విస్తుపోయే నిజాలు సంచలన నిజాలు కూడా మనకు బయటికి వస్తూ ఉన్నాయి. సో చంపేసి నాటకం ఆడాట. దశరథు లక్ష్మీ దంపతుల కూతురు సురేఖ సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తుందట. ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని ప్రేమిస్తుందట. అయితే తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా దాని నుంచి తప్పించుకునేందుకు పన్నాగం పనిందట. తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి మత్తు ఇంజక్షన్లు తీసుకొచ్చిందట. ఒంటి నొప్పులు తగ్గేందుకు డాక్టర్ను అడిగి ఇంజక్షన్ తెచ్చానని తొలుత తల్లికి ఆ తర్వాత తండ్రికి ఓవర్డోస్ ఇంజెక్ట్ చేసిందట. ఆ వెంటనే వారు స్ప్రో కోల్పోయి పడిపోగా భయాందోళనకు గురైన సురేఖ వెంటనే అశోక్కు ఫోన్ చేసి అమ్మ నాన్న పడిపోయారని నాటకాన్ని తెరలేపిందట. ఇంటికి చేరుకున్న అశోక్కు హుటాహుడిన తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయారని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు సురేఖ తీరుపై అనుమానం కలిగి గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం అంగీకరించిందట. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉండడం వల్లే వారిని చంపినట్లు ఒప్పుకుందట. సో పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా మరో వ్యక్తితో, అంటే ఇతను ప్రేమించిన వ్యక్తితో కాకుండా ఈమె ప్రేమించిన వ్యక్తితో కాకుండా ఇంకొక వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే దీని నుంచి ఎట్లయినా తప్పించుకోవాలనే ఒక సైకో బుద్ధితోటి ఈమె చేసిన పన్నాగం ఏంటంటే హాస్పిటల్ నుంచి ఈమె పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి ఈమె నర్సింగ్ చేస్తున్న హాస్పిటల్ నుంచి ఒళ్ళు నొప్పులకు అని చెప్పేసి తీసుకొచ్చిన డోస్ ఏదైతే ఉంటుందో ఆ డోస్ని వీళ్ళ తల్లిదండ్రులకు ఎక్కించడం జరిగింది. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అరే పెయిన్స్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఈజీగా నమ్మడం మొదలు పెడతారు. సో వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి ఓవర్ డోస్ ఇచ్చేసి అట్లా 5 ఇంజక్షన్లు ఇచ్చిందనమాట. అంటే ఏ రేంజ్లో ఆమెకు సైకోబుద్ధి డెవలప్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా ఈమెను విచారించారు అనమాట. ఇక చూడు ఎట్లున్నది ఈమె. ఇప్పుడు ఏమన్నా జైలుకే పోతుంది ఇక. ఇప్పుడు దొరికిపోయింది కదా, ఇప్పుడు జైలుకి పోతుంది. ఏమున్నది, అదేదో చక్కగా ఇంట్లోకి వెళ్ళి పోయి పెళ్లి చేసుకుంటే మంచిగా హాయిగా ఉండగా అవసరమైతే ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేరెంట్స్ పిలుసు, లేదంటే మీ బతుకు మీరు బతుకు, కానీ వాళ్ళ బతుకు వాళ్ళ బతుకు. కానీ ఇట్లా చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఈమె
మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కాలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ కు అటు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్ లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను. సో ఇట్లా అంటే ఆమె పెళ్ళికి అడ్డున్నారని చెప్పేసి ప్రధానంగా ఆమె ఆలోచించుకొని ఒక సైకో బుద్ధితోటి ఆమె ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులను అయితే చంపుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి సైకో బుద్ధి రాకముందే పిల్లల్ని అయితే కట్టడియాలి. అవసరమైతే ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక చట్టం కూడా ఏర్పాటు చేస్తే కన్న తల్లిదండ్రులను ఏమైనా చేసినా కానీ వాళ్ళకు ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి పిల్లలు ఏమైనా చేస్తే అట్లాంటి చట్టం తీసుకొస్తే కానీ ఇట్లాంటి ఆగని పరిస్థితి అయితే ఉన్నది. లేదంటే తల్లిదండ్రులు కూడా చూడకుండా చంపేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూసారు కదా, అంటే వాళ్ళ మదర్కు తల్లి అనగానే అరే నా బిడ్డ తీసుకొచ్చిందిగా అని చెప్పేసి అది గోళీలు తీసుకొచ్చిందిగా అని చెప్పేసి ఇంజక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు తగ్గుతుందని చెప్పేసి అమాయకంగా ఉన్న తల్లిదండ్రులను వాళ్ళకి వేయడం ద్వారా వాళ్ళు స్ప్రో కోల్పోయి ఆమె చనిపోయింది ఫస్టు. తర్వాత వాళ్ళ ఫాదర్ బయట ఉంటే చలిగా అవుతూ ఉంటే వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఏమైందనంటే పడుకున్నది, ఇంజక్షన్ వేసినా అని చెప్పేసి ఒళ్ళు నొప్పులకి అని చెప్పేసి నీకు కూడా ఇస్తాడు అని చెప్పేసి డాడీ కూడా వేస్తే డాడీ కూడా వెంటనే కూడా స్ప్రో తప్పి పడిపోయి చనిపోవడం కూడా జరిపోయింది. అంటే ఏ విధంగా ఇలా బుద్ధి తయారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదంటే ఒక్కసారి ఆలోచించవలసిన పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడింది.